కరెన్సీ కష్టాల నుంచి కోలుకొని సామాన్యులపై మరో కొరడా జుళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. కరెన్సీ కోరలు పీకిన ప్రభుత్వం ఇప్పుడు బంగారం వైపు దృష్టి సారించబోతున్నది. బ్యాంకుల్లో డబ్బున్నా అది చేతిలోకి రావడం గగనమైపోయింది. వేతనజీవులు జీతం అందుకున్నా సంతోషంగా మాత్రం కనిపించడం లేదు. కరెన్సీ కష్టాలు ఇంకా తీరడం లేదు. జీతాలు అందుకున్నా ఉద్యోగుల ముఖాన చిరునవ్వు కనిపించడం లేదు. డబ్బు ఎలా డ్రా చేయాలో, ఎలా చెల్లింపులు జరపాలో తెలియక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర నో క్యాష్ అనే బోర్డులు తొలగడం లేదు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడితే 4,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, దాంతో ఇల్లెలా గడపాలో తెలియక గృహస్థులు బెంబేలెత్తుతున్నారు. మా డబ్బు మాకిచ్చేందుకు ఎందుకు ఈ లెక్కలని చాలామంది బ్యాంక్ అధికారులపై కన్నెర్ర చేస్తున్న పరిస్థితి. కరెన్సీ కష్టాలకు బంగారం కూడా తోడవుతుందనే మాటలు చాలా మందిని కలవరానికి గురిచేస్తున్నాయి. లోక్సభ ఆమోదించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ బిల్లులో బంగారానికి సంబంధించిన ఆంక్షలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో సామాన్యులకు ఎటూ పాలుపోవడం లేదు. కొత్త చట్టంలో బంగారానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసినా ప్రజల్లో మాత్రం అనుమానాలు తొంగి చూస్తున్నాయి. వెల్లడించిన ఆదాయంతో చేసిన బంగారం, నగల కొనుగోళ్లపై ఎటువంటి పన్ను ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కొత్తగా చేసిన చట్టం పాత బంగారం, నగలకు వర్తించదు. వివాహితుల దగ్గర 500 గ్రాములు, అవివాహితుల దగ్గర 250 గ్రాములు, పురుషుల దగ్గర 100 గ్రాముల వరకు బంగారం ఉంటే ఇబ్బందేమీ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సోదాల్లో అంతకంటే ఎక్కువ బంగారం దొరికి దానికి సంబంధించిన సరైన ఆధారాలు లేకుంటే స్వాధీనం చేసుకుంటామని ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. చాలామంది తమ దగ్గరున్న నల్లధనాన్ని బంగారంలోకి మార్చుకున్నారనే సంకేతాలు రావడంతో ప్రభుత్వం బంగారం కొనుగోళ్లపై కూడా కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. కరెన్సీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం బంగారం విషయంలోనూ అంతే తీరు కనబరచవచ్చనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. బంగారం, నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. లోక్సభ ఆమోదం పొందిన ఆదాయపు పన్ను సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ పరిశీలనలో ఉంది. నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు ఇవాళకి 20 రోజులు గడిచింది. ఇవాళ డిసెంబర్ 1వ తారీఖు. సామాన్యంగా ప్రజలందరూ కూడా 1వ తారీఖు అంటే వేతనాల మీద ఆధారపడి జీవించే వాళ్ళంతా కూడా 1వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈసారి 1వ తారీఖు అంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా చూసినాం మనం. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఏటీఎంలు బోసిపోయినాయి, అందులో డబ్బులు లేవు, బ్యాంకుల్లో డబ్బులు లేవు, జనాలు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పులి మీద పుట్ర అన్నట్టు ఇప్పుడు బంగారం మీద కూడా ఆంక్షలు తీసుకొస్తారని చెప్తూ ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు, పుష్పలీల గారు ఉన్నారు, అట్లాగే పద్మశ్రీ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. విజయవాడ నుంచి వారితో కూడా మాట్లాడదాం. మణి పవిత్ర గారు జాయిన్ అవుతారు మనతో. శ్రీనివాసరావు గారు చెప్పండి, కేంద్రం అంచనాలు తప్పినాయా? కేంద్రం చేతులు ఎత్తేసిందా? 8వ తేదీని తీసుకున్న నిర్ణయం 9, 10, 11, 12, 13, 14, 15 తేదీల వరకు కూడా అర్థం చేసుకోవచ్చు. డబ్బు బ్యాంకులకు పంపలేకపోయినారని చెప్పి 20 రోజులు గడిచిపోయింది. 23 అనుకుంటే 20 రోజులు గడిచింది. 8వ తేదీ నిర్ణయం తీసుకున్నారు, మధ్యలో 20 రోజులు గడిచింది. ఇవాళ 1వ తారీఖు డిసెంబర్. ఇప్పటి వరకు బ్యాంకులకు డబ్బు అందజేయలేకపోతున్నది కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్. కానీ బ్యాంకులు మాత్రం ఆ నింద మోయాల్సి వస్తున్నది. బ్యాంకులు డబ్బులు లేవు అని చెప్పినందుకు ప్రత్యక్షంగా జనాగ్రహానికి గురయ్యేది బ్యాంకులే కదా. ఇప్పుడు ఒకతను కష్టాల్లో పుట్టి పెరిగిన వాడు ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు పడాలో జాతకంలో ఏం రాసిందో తెలుసుకుందామని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. అతను కింద మీద అంత హస్తరేఖలన్నీ చూసి, బాబు నీకు 50 ఏళ్ళు వచ్చేదాకా ఈ కష్టాలు తప్పవు అంటాడు. అతను ఆశగా 50 ఏళ్ళ తర్వాత బాగుపడుతున్నామనే ఆశతోటి తర్వాత అంటాడు ఆ కష్టాలకు అలవాటు పడతా ఉంటాడు ఆ జ్యోతిష్కుడు. ఇది జోక్ కావచ్చు, కానీ అంత సీరియస్ సబ్జెక్టులో ఇలాంటి చెప్పడం కూడా తప్పేమో కావచ్చు, కానీ నిజంగా జరుగుతున్నది అది. ముందేమన్నారు, వారం 10 రోజుల్లో సర్దుబాటు అవుతుందన్నారు. వారం 10 రోజుల తర్వాత ఇప్పుడు 50 రోజులు వ్యవహారం పెట్టారు. 50 రోజులు అయినవి 23 కదా, ఇంకా ఉన్నాయి కదా. అప్పటిదాకా ఉంటే అద్భుతమైనటువంటి ప్రపంచం మన ముందుకు రాబోతుంది. నిజంగా జరగవచ్చు కూడా. ఎందుకంటే ఒక మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే నిర్ణయం. అటు ఇటు ఎటనే కావచ్చు, కానీ అందరం కోరుకుందాం ఆయన సక్సెస్ కావాలని. ఎందుకంటే అది జాతి భవిష్యత్ అంతా దాని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళు పెరుగుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఆపరేషన్ మధ్యలో ఆపేసినా కూడా రోగి బతకడు.
కాబట్టి ఇది కంటిన్యూస్గా ఈ చికిత్స జరగాల్సిందే. కానీ ఈ చికిత్సలో ఎన్ని రకాలు జరుగుతున్నాయంటే ముందు ఏదో ఆపరేషన్ అన్నారు, తర్వాత ఇంకొక ఆపరేషన్, ఇప్పుడు ఈ బంగారం వచ్చి పడింది. ఈ బంగారంది ఒకటి, బంగారం నల్లధనానికి మరురూపం కావచ్చు కానివ్వండి, ఇక్కడ భారతదేశంలో అదొక సెంటిమెంట్ ఆడవాళ్ళకి కానీ కుటుంబాలకు కానీ. ఇప్పుడు పల్లెటూరులో అంటే ఇప్పుడు కాదు కానీ ఒక 50-60 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే ఇంటి మీద చొప్ప వేసేవాళ్ళు, ఒరిగడ్డి చొప్ప. అది ఏంటి అంటే చొప్ప వేసుకోవడానికి అది కాదు, వాళ్ళ కారణం ఏంటంటే ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు అది పశువులు తినడానికి మనకు వస్తుంది, తీసి పడేయచ్చు దాన్ని. అలానే బంగారం అనేది కూడా వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రతిరోజు ఇలానే గడవదు, ముందు ముందు ఏదైనా రావచ్చు భవిష్యత్తులో. వాళ్ళకి ఆ రోజుల్లో ఇవాళ ఇన్సూరెన్స్లు పాడు ఏం లేవు కదా, అందువల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ బంగారమే. బంగారం ఎప్పటికైనా విలువ తగ్గదు, అది పెరుగుతుందే కానీ తగ్గదు అనే ఒక ధీమా ఒకటి. దానితోడు బంగారం మీద కొంత మోజు విరగటం, దాని మీద సెంటిమెంటు. ఇప్పుడు అందరూ కూడా బంగారం అనగానే ఆభరణాలు కదండి, దేవుళ్ళ విగ్రహాలు చేయించుకుంటారు, రకరకాలు చేయించుకుంటారు. దాన్ని ఏంటంటే వాళ్ళ భక్తి ప్రపత్తులు చాటుకోవడానికి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దేవాలయాలకు స్వర్ణ తాపడాలు ఎందుకు చెప్పండి, రాగి తాపడాలు. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాల్లో అంత తీవ్రంగా పోవటం దేశ ప్రజల మానసిక పరిస్థితితోటి ఆటలాడుకున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి చెయ్యండి మీరు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు వాళ్ళ మధ్య అంతరాలు ఎంతగా పెరిగితే సమాజానికి అంత మంచిది కాదు. తగ్గించడం చాలా అవసరం, కాదంటలేదు. కానీ ఉన్నవాళ్ళని పైవాళ్ళతో సమానం చేయకుండా పైవాళ్ళని కూడా కింద వాళ్ళతో కూర్చోబెట్టడం సమసమాజం కాదు, అది ఆ పద్ధతి మంచిది కాదు. కాబట్టి మీరు చేస్తున్న దాంట్లో ఏదైనా పొరపాటు, మంచి పనే మొదలుపెట్టారు, ఆ మంచి పని దారి తప్పకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పండి, ఇది ఇప్పుడు ఫస్ట్ కరెన్సీ రద్దు, దాని తర్వాత ఇప్పుడు బంగారం దగ్గరికి వచ్చారు, ఇంకా ముందుకు పోయి ఇంకా ఏమైనా జరుగుతాయి అంటే ఆయన ఒకటి విషయం చెప్పాలి. ఆయన మోడీ గారు కాస్త నిర్మమాటంగానే ఉంటారు. ఆయన మొదటి రోజు ఇంకా చాలా నిర్ణయాలు రాబోతున్నాయి, అప్పుడు ఆయన వస్తాయి కాబట్టి ఎలాంటి వాడికి సిద్ధపడాలి ప్రజలు. సిద్ధపడటం అంటే ఒకటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గరళ వైద్యం మొదలైంది జాతికి. అది గరళంతో లేచి కూర్చోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏది కాకూడదని మనం కోరుకోవాలి కనుక వాళ్ళందరం కూడా ఏంటంటే దేశ ప్రజలందరూ మోడీ గారు అంటే నరనరాన ద్వేషించేవాడు కూడా ఈయన ఈ విషయంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి వైద్యం మొదలుపెట్టాడు ఈయన, మామూలు వైద్యం కాదు ఇది. కోలుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి వైద్యం ఇది. కాకపోతే దానికి కూడా 1% అనే అవకాశం ఉంటుంది కదా, ఎంత పెద్ద ఆపరేషన్ చేసిన వాడికైనా. అది ఎలాంటి భయంకరమైందంటే దేనికోసం అయితే మొదలుపెట్టారో, ఏ విష పరిణామాలు జరగకుండా ఉండాలని మీరు మొదలుపెట్టారో చివరికి అసలుకే మోసం వచ్చే పరిస్థితి వస్తే. శ్రీనివాసరావు గారిలా రెండు ఉన్నాయి, ఒకటి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్, తర్వాత రెండోది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. దీనివి షార్ట్ టర్మ్ దాని దగ్గరికి వచ్చినప్పుడు ఇవాళ బ్యాంకుల ముందు ప్రజల్ని చూస్తున్నారు మీరు. ఇవాళ 1వ తారీఖు జీతాలు తీసుకోవాలి, ఇంటికి సంబంధించిన ప్లానింగ్ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ కానీ మామూలు మనుషులు కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్ టు హౌ టు లివ్. నెక్స్ట్ నెల రోజులు ఎట్లా బ్రతకాలనే దాని మీద ఒక ప్లాన్ ఉంటుంది, ఈ వచ్చే జీతాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ జీతమే చేతికి రాలేదు, ఇది ఒకటి. రెండవది వాళ్ళ మిగతా ఇవి కూడా చూసుకున్నప్పుడు మనం గవర్నమెంట్ ముందు దృష్టి లేకుండా చేసిన కార్యక్రమం ఇది. ఇవాళ కమిటీ వేసినారు ముఖ్యమంత్రులతోటి, ఏం చేస్తారు? క్యాష్లెస్ సొసైటీ అనేది ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? చేశారు కదా క్యాష్లెస్ సొసైటీ. అసలు క్యాష్ లేకుండా చేశారు జనాల దగ్గర, కానీ క్యాష్ తో అవసరం లేకుండా జీవించే పరిస్థితి తీసుకురాలేరు కదా. తీసుకొచ్చారు క్యాష్లెస్, దాన్ని క్యాష్ లేకుండా చేశారు ప్రజల దగ్గర. క్యాష్ లేకుండా చేయడం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఏటీఎంలు మొదలుపెట్టే బ్యాంకులు పనిచేయట్లేదు, ఎవరి దగ్గర లేదు, ఉన్నది చిల్లర శ్రీ మహాలక్ష్మి అని చెప్పి. ఇప్పుడు చివరికి ఎలాంటివి వస్తున్నాయంటే, అరే బస్సు సిటీ బస్సులో పోతున్నావు జాగ్రత్త, చిల్లర జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే నేను అనేది అసలు ఉద్దేశం అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టినాడండి. చివరికి ఈ విధమైనటువంటి నగుపాటు కావాల్సిన కార్యక్రమానికి ఎందుకు దారితీసిందంటే అసలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటమే దీనికి కారణం. ఇంకా ముందైనా కనీసం నేను అనుకున్నాను, మొదటిసారి తగిలింది దెబ్బ. అప్పుడు ఏంటంటే రహస్యంగా దాచి ఉంచాల్సినటువంటి కార్యక్రమం కనుక అప్పుడు అందరూ కూడా దేశ ప్రజలు అనుకున్నారు, చదువుకున్నవాడు చదువుకురాని వాడు కూడా నిజమే మోడీ గారు ఇంతకుమంది ఏం చేస్తారు అందరికీ చెబుతూ చెప్పి చేస్తాడు ఇవని అన్నారు. కానీ ఇవాళ బంగారం, ఇవాళ ఏం చేయగలుగుతారు దీన్ని? ఇవాళ మొత్తం నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా గవర్నమెంట్లో పనిచేసి వచ్చిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఒకటి ఉంటుంది, అవన్నీ చూస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఎక్కడన్నా వచ్చిన ఇన్ని ఛానల్స్లో వస్తున్నదండి ఈ బంగారం గురించినటువంటి 2-3 రోజులు బట్టి ఏంటి ఛానల్స్లో సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో రోజులు బట్టి వస్తుంది. ఇవాళ ఒక ప్రకటన చేసి 500 గ్రాములు 1000 గ్రాములు. ఏమండి మనం ఒకప్పుడు అందరికీ తెలిసిన విషయం, భూ సంస్కరణలు పెట్టినప్పుడు ఊళ్ళో ప్రతి భూమి లేని రైతు కూడా ఏమనుకున్నాడు అంటే ఆ రోజు అందరికీ మనం దున్నుకోవడానికి భూమి వచ్చేస్తుంది అనుకున్నాడు.
50 ఏళ్ల తర్వాత కూడా భూమి లేని రైతులు ఉన్నారంటే ఆ సంస్కరణలు ఎంత సక్సెస్ అయినా మనం ఆలోచించవచ్చు కదా. కాబట్టి ఇది కేవలం ఇంకా చెప్పారు వచ్చే దిన్ రావాలని అందరూ కోరుకుంటారు. మోడీ గారే కాదు, అందరూ కోరుకుంటారు. ఇట్లాంటి నిర్ణయాల వల్ల వచ్చే విపరిణామాలు ఏమిటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకొచ్చినాడు భార్యాభర్తలు అఫీషియల్గా విడాకులు తీసుకున్న సందర్భాలు కూడా చూసినాం మనం. కుక్కల పేర్ల మీద, పిల్లల పేర్ల మీద భూములు రిజిస్టర్ చేసిన సందర్భాలు కూడా చూసినాం. అంటే అట్లాంటి ఆ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. మనతో మన మణిపవిత్ర గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. ముందు నేను విజయవాడలో పద్మశ్రీ గారితో మాట్లాడతాను. పద్మశ్రీ గారు చెప్పండి, ఇవాళ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు వస్తాయంటున్నది. ముందుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసింది, దాని విపరిణామాలు చూస్తూ ఉన్నాం. వారి అంచనాలు తప్పినట్టుగా ఉన్నాయి. డబ్బు అయితే వారు నిజంగా కూడా బ్యాంకులకు సరఫరా చేసే స్థితిలో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టు లేదు. ఎందుకంటే 20 రోజులు గడిచిపోయినా కూడా ప్రజలు ఇంకా రోడ్ల మీదే ఉన్నారు. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బంగారం మీద పడినారు. దీని తర్వాత ఇంకా దేని మీదకి పోతుందో తెలియదు. ఏమంటారు? నమస్తే అమర్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మరి నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ప్రజల్లో మనకి తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, అలానే ఆర్బీఐ చైర్మన్ ఉర్జిత్ పటేల్ గారు గవర్నర్ అమ్మా నిర్ణయం అనేది ఆర్బీఐ గవర్నర్, ఎస్ సార్, వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆర్బీఐ గవర్నర్, ఎస్, వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది నిజంగా అనుభవం లేకుండా, ఏమాత్రం మన రూరల్ ఎకనామీ మీద ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకున్నదన్నది వైఖరి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది టోటల్ గా సామాన్య ప్రజల మీదే పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా క్యాష్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనకి ఆ ఫ్లో అనేది చిన్న వ్యాపారస్తుల ద్వారా ఇమీడియట్ గా మనకి పంటలు మంచిగా పండితే ఎట్లా ఉంటుందంటేనండి, చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా గ్రామాల్లోకి సైకిల్స్ వేసుకొచ్చి, ఇవన్నీ క్యాష్ రొటేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మనకి 80% రూరల్ ఏరియాలో ఉండటం వల్ల ఇదంతా కూడా మనకి రొటేషన్ ఎప్పుడు అవుతూ ఉండటం వల్ల 2 సార్లు ఎంత ఎఫెక్ట్ అయినా వరల్డ్ వైడ్ కూడా అయినా కానీ భారతదేశం తట్టుకుని నిలబడగలిగింది అంటే ఈ క్యాష్ రొటేషన్ మనలో ఈ గ్రామ స్థాయిలో కంటిన్యూస్ గా రొటేట్ అవటం వల్ల. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచన లేకుండా ఎందుకు ఇటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదనేది చాలా బాధాకరం కూడా. అనేక పర్యాయాలలో అనుభవజ్ఞులైనటువంటి వారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఇంకా ఇప్పటికీ కూడా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి, ఇటువంటి పద్ధతులు మీరు ప్రవేశపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఇప్పటికీ కూడా ఏ మాత్రం కూడా చిల్లరైతేనేవి, ఈవెన్ ఈ 2000 రూపీస్ నోట్ వీరు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది కూడా అందుబాటులోకి రాలేదు. మరి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఈ మధ్య రీసెంట్ గా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మీటింగులు పెట్టి మీరు స్వైపింగ్ మిషన్స్ పెట్టమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉందండి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చి ఈవెన్ అధికారుల ముందు కూడా, ఏమండి మేము తీసుకొచ్చుకునే హోల్సేలర్స్ ఎవరు కూడా స్వైపింగ్ మిషన్స్ పెట్టుకోలేదు, ఇప్పటికీ కూడా మాకు పట్టీల మీద వేసిస్తున్నారు, మరి ఇటువంటి పరిస్థితుల్లో మాకెలా సాధ్యం అవుతుంది అని చెప్పి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా లోకల్ గా అందరూ కూడా చిన్న చిన్న మొత్తాల్లో ఇప్పటికీ అప్పు తెచ్చుకుంటూ ఉంటారనమాట. అటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఈ అమౌంట్, ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మనం ఎప్పుడు బయటపడతామా అని చెప్పి తెలుసుకోలేని పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉన్నారు. వాళ్ళ రోజున వీరే ఓన్ గా బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళంతటి వాళ్ళు ఓన్ క్రియేట్ చేసిందండి ఈ గోల్డ్. దీన్ని కూడా మేము దాడులు చేస్తాము. సామాన్య ప్రజల మీద ఏ విధంగా వీడు ఐటీ వారిని పంపించి వీళ్ళు అకౌంట్ తీసుకోదలుచుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. మేము ఉన్నామండి చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారి కుటుంబాల నుంచి వస్తున్నాం మేము. సో మేము చిన్నప్పుడు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని చెప్పి ముద్దుగా వారందరూ కూడా బంగారాన్ని ఫస్ట్ గా ఆడపిల్ల ఒంటి మీద వేస్తారనమాట. మరి వీటన్నిటికీ కూడా మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదో ఒక రకంగా ఫంక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా పుట్టింటి వారైనా గానీ మెట్టినింటి వారైనా గానీ ఆడపిల్ల పద్మశ్రీ గారు, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. పద్మశ్రీ గారు, ఇస్తూ ఉంటారు. పద్మశ్రీ గారు ఒక్క మాట. పద్మశ్రీ గారు, సరే ఈ పరిస్థితి చూస్తున్నాం మనం. ఒకటి చెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, బికాజ్ యు ఆర్ ఎ పాలిటీషియన్, పొలిటికల్ లీడర్.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఈ డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి కదా, మామూలుగా మొదటి నుంచి కూడా మనం ఏంటంటే ఈ స్మాల్ సేవింగ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి, తర్వాత థ్రిఫ్ట్ సొసైటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పి డ్వాక్రా గ్రూప్స్ని ఎంకరేజ్ చేసినాం కదా, వాటి పరిస్థితి ఎట్లా ఉంది, ఎఫెక్ట్ ఎట్లా ఉంది వాటి మీద? ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. క్యాష్ రొటేషన్ కాకపోవటం వల్ల వీళ్ళు డ్వాక్రా రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఆ అమౌంట్లు కట్టలేని పరిస్థితి. వీళ్ళు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో బ్యాంకుల్లో వీళ్ళు అమౌంట్ చెల్లిస్తూ ఉంటారండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో దిక్కుచోచని పరిస్థితుల్లోకి వచ్చేసారనమాట. అది ఏంటి, ఈ క్యాష్ రొటేషన్ జరగట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో కోఆపరేటివ్ సెక్టర్స్ లో నగదు అందుబాటులోకి రాలేదు. వీళ్ళు చిన్న చిన్న మొత్తాలు కూడా మేము ఏం చేస్తామంటే పల్లెటూళ్ళలో నుండి, నేను ఇంకా విలేజ్ లోనే ఉంటాను, అందరూ కూడా ఇంట్లో దాచుకుంటే దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉండే కోఆపరేటివ్ బ్యాంకుల్లో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు తీసుకెళ్లి దాచుకోవడం జరిగింది. 8వ తారీఖున సడన్ గా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మోడీ గారి డెసిషన్ తీసుకోవటం వల్ల కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని ఈ రోజుకి కూడా క్లోజ్ అయి ఉన్నాయండి. ఆల్మోస్ట్ 23 days అయిపోయింది. మరి వీళ్ళకి నగదు అందుబాటులోకి రాలేదు. ఆల్రెడీ 1వ తారీఖు వచ్చేసింది. ఈ డ్వాక్రా మహిళలందరూ కూడా మరి డ్వాక్రా రుణాలు తీసుకుని ఉన్నారు. బ్యాంకులకు తిరిగి చెల్లించుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చేయకపోవటం వల్ల నోటీసుల ద్వారా కూడా వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ, ఇప్పుడు కొత్తగా కూడా చెల్లించకపోతే ఇంకా ఈ విధమైన ప్రెషర్స్ కూడా డ్వాక్రా మహిళలు కూడా ఎదుర్కొనే పరిస్థితిలోకి వీళ్ళు వచ్చేసారు. ఈవెన్ రెగ్యులర్ గా వీళ్ళు చిల్లర వ్యాపారస్తుల దగ్గర నుంచి, చిల్లర కొట్ల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు కదండి, వాళ్ళు మాక్సిమం ఒక 15 days, ఒక 1 month లో వీళ్ళు తిరిగి చెల్లించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పల్లెటూళ్లలో కోతలు జరుగుతున్నాయండి, పంటలు వచ్చేసి చేతికి అందుతున్నాయి. రైతులు కూడా ఈ సహకార బ్యాంకుల్లో అమౌంట్ అందుబాటులో లేకపోవటం వల్ల ఈ పంటలు కోయించుకున్న తర్వాత ఈ వరి కోతలన్నీ జరుగుతున్నప్పుడు ఈ రైతు కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు సడన్ గా ఈ బీజేపీ ప్రభుత్వం అసలు ఎందుకు ఈ నిర్ణయాలు వారికి అర్థం కాని పరిస్థితిలో తీసుకుంటుందనేది అర్థం కావట్లేదు. సరే, పెద్ద నోట్లు రద్దు అన్నారు, ఈ రోజున కుబేరులను వదిలిపెట్టేశారు. వాటి గురించి మనం అందరం ఎంత మాట్లాడినా సరే వాళ్ళకి పట్టించుకునే తీరిక కూడా లేదు. ప్రధానమంత్రి గారు ఎక్కడా కూడా సామాన్యుల కోసం ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. ఏ విధమైన మార్పులు చేయాలన్న ఆలోచన, ధోరణి కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలోనూ కనిపించట్లేదు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి వంత పాడుతున్నారనమాట. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు అని చెప్పి వారిని చైర్మన్ గా కూడా వేసినారు ఫర్దర్ దీనికోసం అని చెప్పి. ఎందుకంటేనండి దానికి నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నానండి. మరి ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి బీజేపీ వారు రాకుండా అడ్డుపడిన దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు కదండి. మరి అంత గొప్ప పదవికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అర్హుడేనండి. ఓకే, థ్యాంక్ యూ. పద్మశ్రీ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నేను మళ్ళీ వస్తాను, మిగతా పెద్దలతో కూడా మాట్లాడొస్తాను. మనతో పవిత్ర గారు ఉన్నారు, షీజ్ అన్ ఆంట్రప్రెన్యూర్ ఆల్సో. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది దీని ఎఫెక్ట్ ఆంట్రప్రెన్యూర్షిప్ మీద ఎట్లా ఉంది? సో బేసిక్గా ఇప్పుడు డేస్లో అయితే ఇట్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది, బికాస్ దెర్ ఇస్ నో క్యాష్ ఇన్ సర్క్యులేషన్. ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా ప్రాక్టికల్గా చూస్తే ఆల్ ద బిజినెసెస్ ఆర్ డౌన్ రైట్ నౌ. బట్ ఐ థింక్ ఇట్ విల్ రికవర్. ఎట్లా అంటారు? ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ బికాస్ దెర్ ఇస్ నో క్యాష్ ట్రాన్సాక్షన్ హ్యాపెనింగ్, అంతా అందరు డిపాజిట్స్ చేస్తున్నారు కాబట్టి మొత్తం బ్లాక్ అయింది. అండ్ మనకి యాక్చువల్లీ అర్బన్ ఏరియాస్లో చూస్తే ఈవెన్ ఈ బేగం బజార్ ఇలాంటి ఏరియాస్లో షాప్స్కిలో కూడా ఇట్స్ టోటలీ క్యాష్ ట్రాన్సాక్షన్. మనకి ఇట్ ఈస్ నాట్ క్రెడిట్ కార్డ్స్ అవి అంతా యూజ్లో ఉండవు. మాదాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియా డిఫరెంట్ కానీ, బట్ రెస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ఇఫ్ యూ సీ, దో ఇట్స్ అర్బన్ ఏరియా, ఇట్స్ మోస్ట్లీ క్యాష్ బేస్డ్ సొసైటీ. సో బిజినెస్ హెస్ కమ్ డౌన్ డ్రమాటికల్లీ, ఇట్స్ ఎఫెక్టెడ్, బట్ ఐ థింక్ ఇట్ విల్ రికవర్. ఇప్పుడు రికవర్ అనే దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇక్కడితో ఆపడం లేదు. ఈ నోట్లు రద్దు చేసి తర్వాత కాలంలో దీన్ని టోటల్గా క్యాష్లెస్ దీని వైపు తీసుకుపోయే ఆలోచనతో ఉన్నది. ఇప్పటికే ఏమవుతున్నది, ఇవాళ అంటే ప్రాక్టికల్ ఇది మనం చూసినట్టయితే, యూ హ్యావ్ ఎ డెబిట్ కార్డ్, ఐ హ్యావ్ ఎ డెబిట్ కార్డ్, వీ బోత్ మే బీ హ్యావింగ్ క్రెడిట్ కార్డ్స్ ఆల్సో. మనం we go to what you say mall, or we go to a supermarket, we go to a big shop and swipe and buy things. కింద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, నా స్ట్రీట్ కార్నర్లో ఉండే వ్యాపారి ఏమైపోతాడు వీటి వల్ల? సో ఎగ్జాక్ట్లీ, సో దట్స్ ద బిజినెస్ విచ్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఈవెన్ అది ఎట్లా కోలుకుంటుంది? మీరు మెరుగు అవుతుంది అంటున్నారు, రికవర్ అవుతుంది అంటున్నారు, అవి ఎట్లా కోలుకుంటాయి? ఇప్పుడు మనకి తెలంగాణ ఇవాళకి ఆల్రెడీ 20 days అయిపోయింది, రైట్.
So 20 days is a very short span అండి. The move which is taken is the biggest in the world's history. It's not just about India ఒకటే కాదు, వరల్డ్ హిస్టరీలోనే ఇంత పెద్ద మూవ్ అనేది ఎవరు అంత సాహసం చేయలేదు, జరగలేదు. ఇంత పెద్ద మూవ్ జరిగినప్పుడు ద రిపర్కషన్స్ విల్ డెఫినెట్లీ బీ దేర్. ఇప్పుడు మనకి ఆంధ్ర ఇంకా హైదరాబాద్ డివిజన్ జరిగినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ వర్ బిగ్ టైమ్ హిట్. ఆ రికవర్ అవడానికి టైం పట్టింది, బట్ ఆల్ ఆఫ్ us హ్యావ్ రికవర్డ్. అంటే హైదరాబాద్కి ఇది కొత్త కాదు, అంటే ఇలాంటి హిట్స్ సాలిడ్గానే తీసుకున్నాం. లాస్ట్ 5-10 yearsలో హైదరాబాద్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ బీన్ హిట్. బట్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రికవర్ అయ్యే స్టేజ్లో దిస్ ఈజ్ అగైన్ అ వెరీ బిగ్ బ్లో. అండ్ వీ జస్ట్ స్టార్టెడ్ హ్యావింగ్ హోప్ అండ్ ఇట్స్ ఎ బ్లో. But I think hopefully government side nunchi I don't think anything is going to happen. Only thing which has to happen is entrepreneurs, they should come up ante cashless economy ki different apps develop cheyadam gaani, people ki help cheyadam gaani, if NGOs and social activists and వీళ్ళందరూ కలిపి పని చేస్తే. What field you are in? So I'm a doctor by profession and then I'm a childbirth educator. So gynec hospitals avu unnai annamata. Okay. So hospital kabatti gynec, especially gynec kabatti it may not be hit because that pregnancy to related, it's an emergency based this thing. So it's not hit, but I'm a dentist. So dental ki it's complete padipoyindi. Last month lo we didn't have any patients at all. Optional services anni they're differing. Okay. Whereas emergency or compulsory services. Okay, being woman, how do you see this gold మీద పెట్టిన ఆంక్షలను ఎట్లా చూస్తారు మీరు? అంటే మ్యారీడ్ ఉమెన్ అయితే 500 గ్రాములు ఉండొచ్చు, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే 250 గ్రాములు ఉండొచ్చు, మెన్ అయితే 100 గ్రాములు ఉండొచ్చు. ఇట్లాంటి ఆంక్షలు అంటే ప్రజల యొక్క ఆర్థిక వ్యవహారాల మీద, ప్రజల యొక్క ఆస్తిపాస్తుల మీద స్లోగా ప్రభుత్వం దాడి చేస్తున్నది అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతున్నది. Right, and especially this is a very impractical decision for a country like India and especially mana ippudu if you see Andhra, Kerala and all these countries, for us gold is the most important thing. It's an asset. It's not just about beauty or anything. అది ఎట్లా అంటే ఇట్స్ బేసిస్. ఒక అమ్మాయి సెక్యూరిటీకి కానీ, ఒక అమ్మాయి ఒక ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఆమెకి ఇచ్చే మొత్తం ఇట్ ఈస్ ఆన్ గోల్డ్. సో హర్ సెక్యూరిటీ, హర్ సేఫ్టీ, ఫ్యామిలీ ఏమైనా కూడా సరే గోల్డ్ అమ్ముకుని చేస్తారు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఈవెన్ ద లోయెస్ట్ రంగ్ ఆఫ్ ద సొసైటీ, పూర్ పీపుల్ దగ్గర కూడా 500 grams ఇస్ వెరీ మినిమల్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంప్రాక్టికల్ డెసిషన్. 500 grams లేని ఫ్యామిలీ ఉండదు మనకి. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో 500 grams బంగారం లేని ఫ్యామిలీ అనేది ఇంపాసిబుల్ ఐ థింక్. దో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్వెంట్స్, స్వీపర్స్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఐ రిమెంబర్ లాస్ట్ టైం వన్ ఆఫ్ మై మేడ్స్ హ్యాడ్ అన్ ఇష్యూ. her husband was hospitalized. Immediately గా తన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్లి తాకట్టు పెట్టింది. ఎవ్రీ మంత్ తను 2000-3000 మనీ సేవ్ చేసి బంగారమే కొనుక్కుంటుంది. నా ఫ్రెండ్, అది నేను లోవెస్ట్ రంగ్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్మన్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్లో వన్ లేడీ ఇన్ దాట్ గ్రూప్. షీఈ్ అ వెరీ బిజీ లేడీ. పొద్దు నుంచి రాత్రి వరకు నడుగుడేలా బయటకు వచ్చి పని చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ గోస్ బ్యాక్ హోమ్ అండ్ ఇంటిలో పనంతా ఆమె చేస్తుంది. ఎందుకు చేస్తామంటే పనమ్మాయికి 4000-5000 ఇచ్చే బదులు ఆ 4000-5000 నేను దాచుకుని బంగారం కొనుక్కుంటే నాకు ఒక అసెట్ మిగిలిపోతుంది. సెక్యూరిటీ ఎకనామిక్ సెక్యూరిటీ అని చూస్తారు జనరల్ గా. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ పరంగా ఉమెన్ డోంట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ, బట్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ మన ప్రతి ఒక్కరు ఏంటంటే సరే ఎలా ఒక రకంగా లెట్స్. కానీ పవిత్ర గారు, ప్రభుత్వాలు చాలా హామీలు ఇస్తున్నాయి, మేము మహిళల్ని కూడా చూసుకుంటాం అని చెప్పి మాట్లాడదాం. పుష్పలీల గారితో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. 20 రోజులు గడిచిపోయినా బ్యాంకుల్లో డబ్బు ఎందుకు లేదు? రెండవది, బంగారం మీదకి ఎందుకు దృష్టి పోయింది ప్రభుత్వానికి? ఇది ఇప్పటికే బ్యాంకులలో డబ్బు లేని కారణంగా, జనాలు పడుతున్న ఇబ్బందుల కారణంగా మధ్యతరగతి పేద వర్గాల్ని చాలా దూరం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ మహిళల్ని కూడా దూరం చేసుకుంటున్నట్టుంది. పుష్పలీల గారు చెప్పండి. యు ఆర్ ఆల్సో ఎ వుమన్. సార్, ఇప్పుడు పేద మహిళలను కానీ మీరు అన్నది డబ్బు విషయంలో కానివ్వండి, ఎవరైతే నల్లధనం ఎక్కువ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే బ్లాక్ మనీ అనేది చెప్పుకుంటున్నారు. అసలు నల్లగా ఎలా ఉంటుందో కూడా ప్రజలకు తెలియకుండా చేశారు. లెక్కలని బాగా చేసుకున్నారు. పెద్దవాళ్ళందరినీ కూడా వారికి అంతా బాగా తెలుసు. పేదవాడికి ఏముంది సార్, రోజు కూలీ చేసుకునేవాడు. ఆ రోజు కూలీ ఎంతండి? ఇప్పుడు మనం కూలీ చేసే జనాల దగ్గరికి వెళ్ళి అడిగితే లేడీస్కి అయితే 300 రూపాయలు, లేకపోతే మగవాళ్ళకైతే 350 రూపాయలు, అంటే బిలో 500 రూపాయల వరకు వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళ ఖర్చు ఎంత ఉంటుందండి? రోజు ఎంత తీసుకొని రోజు 500 సంపాదించింది 500 పెట్టలేరు కదా, 100-150 రూపాయలు అయిపోతుంది. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదు.
మెయిన్ ప్రాబ్లం. నేను చూశాను కదా, ఇప్పుడు నా దగ్గర నా ఇంట్లో కూడా నేను పని మనిషిని మీరు అడిగితే ఇట్లాంటి ఫీడ్బ్యాక్ మోదీకి పంపిస్తే ఆయన ఏం కావాలి రేపు 2019 ఏమవుతుంది సార్, ఎన్నికల్లో? ఉన్న ప్రాక్టికాలిటీ ఆయనకు తెలుసు కాబట్టి డబ్బున్న వాళ్ళకి ఏదైనా ఉన్న వాళ్ళకి వాళ్ళు నిద్రపోకుండా చేశారు. సడన్ గా చేయడం మంచి పని అని ప్రతి పేదవాడు అంటున్నాడు, అందరూ మెచ్చుకుంటున్నారు. అన్ని రకాల వాళ్ళు కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు, వీళ్ళు ఏదైతే దాచుకొని ఉన్న వాళ్ళందరూ కూడా బయటపడిపోతున్నారు, వాళ్ళందరూ వేస్ట్ చేసేసుకున్న వాళ్ళ డబ్బునంతా కాల్చుకునే పరిస్థితి వచ్చింది అనే పరిస్థితుల్లో కసిగా ఉండి ఈ పేదవాడు ఎప్పుడు చూసినా కూడా అవతల వాళ్ళని చూసి అయ్యో నా బిడ్డ పెళ్ళి నేను ఇలా చేయలేకపోయేవాడినేమో, ఇన్ని బంగారం పెట్టలేదేమో అని ఆ రకంగా ప్రతి తల్లి బాధపడే పరిస్థితుల నుంచి కొంచెం విముక్తి తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకు మీరు అన్నట్టుగా సాంప్రదాయాల పేరుతో కానీ మనకు ఒక అమ్మాయి చెప్పినట్టు సెక్యూరిటీగా ఒక అమ్మాయికి ఇంత బంగారం ఇవ్వాలని ఓ తల్లిదండ్రులు అనుకుని ఇచ్చే బంగారం లెవెల్లో సాంప్రదాయాల పేరుతో కట్నాల లెవెల్లో వీటిని ఎంత రేంజ్ కంటే అంత రేంజ్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఒక నోటు ప్రకారంగా చూసినట్టయితే అండి, కరెన్సీని నోట్ల రూపంలో వాడే వాడుక అనేది ఏదైతే ఉందో అది పాత రోజుల్లో ఏమైనా ఉందా అండి? నాకు ఒకసారి చెప్పండి. వస్తు మార్పిడి ఉండేదండి, ఎక్కడ నోట్లు ఉన్నాయండి మీరు చెప్పండి. అప్పుడు మళ్ళీ వస్తు మార్పిడికి పోదామా? పోయినా పర్లేదు, నష్టం ఏముంది సార్, పేదోడు అందరూ లాభమే ఉంది. అది దానివల్ల నష్టం జరగలేదు. ఎప్పుడైతే నోటును ముద్రించామో దానికి వెంటనే మొన్న 2000 రూపాయల నోటు మార్కులకు రాకముందే దాని డూప్లికేట్స్ కూడా తీసేశారు. అంత మేధావులు ఉన్నారు మన భారతదేశంలో. కాబట్టి ఆ నోటు ఒక విలువని పేదవాడికి సంబంధించినంత వరకు ఒక రకంగా సేఫ్ గార్డ్గా మేము చేసినామని మేము అనుకుంటున్నాము. 100% అది కరెక్టే జరుగుతుంది. పెద్దవాడికి మాత్రమే వాడు ఎక్కడైనా దాచుకొని ఉన్నది కానీ అసెట్స్ రూపంలో దాచుకున్నాయి కానీ ఇవన్నీ కూడా లెక్కలు వెళ్తాయి కదా సార్. ఇప్పుడు చెప్పాలిగా, ప్రతి వాళ్ళు లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా కొన్నావు, ఎంత కొన్నావు, ఏంటి అని. అలాగే ఆడవాళ్ళ యొక్క వీక్నెస్, ఈ భారతదేశంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే బంగారం. ఎంత బంగారం కొనుక్కొని ఎంత వేసుకుంటే నా సోషల్ స్టేటస్ అంతా అని అనుకుంటారు. అది సంపన్నులకేమో కానీ వారు చెప్పినట్టుగా పేద దిగువ మధ్య తరగతి మహిళలు ఏమిటి అంటే రేపు ముందు అవసరాలకు వస్తుందని క్యాష్ రూపంలో కాకుండా బంగారం కొని పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సార్. మా అమ్మ నాకు ఇచ్చి ఉంటుంది, నేను నా కూతురికి ఇచ్చి ఉంటాను అంటే మీరు అన్నట్టుగా దాని వాళ్ళు. కానీ మధ్య తరగతులుగా ఉన్న వాళ్ళేమో 100 తులాలు అయితే ఇవ్వలేదు కాదు సార్. ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే కనీసము ఒక అమ్మాయికి బయటికి వెళ్ళి బతకడానికి, ఇండివిజువల్గా బతకడానికి కనీసం ఆ అమ్మాయికి ఈ బంగారం ఇచ్చి అమ్ముకుంటే వచ్చే ధనంతో వచ్చేంతగా కొంచెం దాన్ని పెంచాలని నేను మా మోడీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఎందుకంటే బేటీ బచావో అని చెప్తున్నాం మనం. ఆ అమ్మాయికి రక్షణ లేదు, ఈరోజు పెళ్లి చేసినా గ్యారంటీ లేదు. ఏదైనా అమ్ముకొని తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో నుంచి అమ్ముకొని అది ఏదైనా బతకడానికి పనికొచ్చే విధంగా ఆ బంగారం ఉండాలి. ఇక ఆ బంగారం పిచ్చి ఎంతవరకు దారి తీసిందంటే ఈరోజు భారతదేశ వ్యవస్థనంతా కుదేలు చేసే పరిస్థితి వచ్చింది. బ్యాంకుల్లో నిల్వలండి, ఎన్ని వేల నిల్వలండి. ఇప్పుడు నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను అసలు బంగారం కొనొద్దు అంటాను. నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నేను ఫైట్ చేస్తాను. నా ఇంట్లో అప్పుడు మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, నా అకౌంట్స్ కూడా మీకు లాకర్ది కూడా ఇస్తాను. నేను అసలు బంగారం ఎందుకు కొనలేదంటే నాకు ముందే తెలుసు. మనం ఒక గోల్డ్ షాప్ అని బతికిస్తున్నామండి, వ్యాపారస్తులను బతికిస్తున్నాం. 1 తులం బంగారం కొనుక్కుంటే వాడు వేస్టేజ్లని అదని ఇదని 30% వరకు మనకు పెట్టేస్తాడు. మళ్ళీ 100% ఎక్స్చేంజ్ అంటాడు. అది తీరా తీసుకొని వెళ్తే మనం తీసుకొని బయటికి వెళ్ళిన మరుక్షణం మీద తీసుకొని వెళ్తే దానికి 50% రేటు కూడా రాదు. అంటే నువ్వు ఒక 100 రూపాయల వస్తువుని నువ్వు మళ్ళీ 50 రూపీసే మాత్రం తీసుకున్నావు. మళ్ళీ అష్యూరెన్స్ కూడా లేదు. హాలో మార్క్ పెట్టినా కూడా హాలో మార్కును కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఆడ షాప్లో ఉన్న హాలో మార్క్ని యాక్సెప్ట్ చేస్తాడంట. వేరే హాలో మార్క్ అంటే ఎక్కడైనా యాక్సెప్ట్ చేయమని చెప్పి గవర్నమెంట్ తీస్తే అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి బంగారము వాడు వెండిస్తున్నాడా, దాని మీద పూతేసిస్తున్నాడా, వాడి షాప్లోనే ఎందుకు మార్చుకోవాలా? ప్యూరిటీ చెక్ పెట్టినప్పుడు ప్రతి గ్రామ్లో ఇంత ప్యూరిటీ చెక్ ఉందని చెప్పి ధర్మకాంటలో వేసినప్పుడు ఆ బంగారం చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. ఇప్పుడు అంతా కూడా అంతా ఈ పిచ్చిలో పడిపోయి డబ్బున్న వాళ్ళంతా డబ్బు దాంట్లో దాచుకోవడం వల్ల నిల్వలు మిగిలిపోయినాయి సార్. రేపొద్దున మనకు పెద్ద నష్టం జరగబోతా ఉంది. అలాగే రూపాయలు చలామణిలో కూడా మనం ఇప్పుడు ఎవరికి తెలియదు, మీరు అంటున్నారు కూరగాయలు కొనాలన్నా డబ్బులు వాడకం ఉంది మనకి, ఆ అలవాటు మనకి ఉంది. అది దానికి కూడా మనం ప్రధానమంత్రి గారు అకౌంట్ లేని వాళ్ళు చాలామంది ఉండే దాన్ని ఇప్పుడు జన్ధన్ అనే కార్యక్రమంలో అందరికి అకౌంట్స్ చేయడం కూడా జరిగింది. అలాగే బ్యాంకులకు ట్రైనింగ్ ఇస్తాం సార్ మేము, తప్పకుండా మేము ట్రైనింగ్ గారు. మీరు ఈ దేశం భారతదేశంలో ఇప్పటికి ఇంకా నిరక్షరాస్యత ఎంత ఉందో మీకు తెలుసు. వాళ్ళందరినీ కూడా ఈ క్యాష్లెస్ తీసుకుపోయి వీళ్ళందరినీ ఈ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ కి ఎప్పటికి అలవాటు చేయగలం సార్? ఏదైనా మార్పు చాలా ఎప్పటికి సాధ్యమవుతుంది? చిన్న వ్యాపారులు ఏమైపోతారు? కూరగాయల బండివాడు ఏమైపోతాడు? సార్ అందరు సెల్ ఫోన్ వాడుతున్నారు సార్. చదువు రాని వాడు కూడా సెల్ ఫోన్ వాడుతున్నాడు, వాట్సాప్లో వాడుతున్నాడు. వాడు అక్కడి నుంచి పొలంలో నుంచి కూడా ఏమయ్యాలా అని చెప్పే లెవెల్లో టెక్నాలజీ ఉపయోగం చేసుకుంటున్నప్పుడు అతనికి ట్రైనింగ్ ఇస్తాం సార్. మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తాం.
చదువు రాని వాళ్ళకి అందరూ కూడా ఇస్తాం. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు కూడా చాలా బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వేసిన కమిటీ అట్లాంటివి ఏమైనా సజెషన్స్ ఇస్తుందేమో, శిక్షణ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్తారేమో. మొబైల్ నుంచి ఒక్కటి మీకు చెప్పాల్సింది ఏమిటంటే, మీరు ఇంతకుముందు అన్నారు బాగా కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయల్లో డబ్బులు దాచుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు, బాధపడుతున్నారు దీనివల్ల అని. కానీ మీకు లెక్క చెప్పాలి, నేను ఇవాళ 16 లక్షల కోట్లు ఏమో, మొత్తం 16 లక్షలు 18 లక్షల కోట్లు ఈ 500,000 రూపాయలు ఏవైతే రద్దు చేసినారో ఆ నోట్లుంటే అందులోంచి ఇప్పటికే 11 లక్షల రూపాయలు జమ అయిపోయినాయి బ్యాంకులలో. ఇక ఈజీగా డిసెంబర్ 31 లోపల ఆ మిగతా 5-6 లక్షల కోట్లు కూడా జమ అయిపోతాయి. ఎవరికి నష్టం జరిగినట్టు? డబ్బంతా వచ్చేస్తుంది కదా బ్యాంకుల్లోకి. 100,000 కోట్లు ఉన్నవాడు ఎవరు నష్టపోయింది కనిపించడం లేదు ఇక్కడ. సార్ వాళ్ళు వేసిన దానికి 31st వరకు ఇచ్చాము, అది డిపాజిట్ చేసిన దానికి లెక్కలు ఉన్నాయి కదా సార్. చెప్పొద్దు లెక్కలు. నువ్వు బ్యాంకులో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటానంటే చెప్తున్నామా? ఇప్పుడు నువ్వు ఎలా వేసావు, ఎలా వచ్చిందని చెప్పుకొని డిపాజిట్ చేయాలి తప్ప తీసిపోయి మార్చుకుని 100 రూపాయలు చిన్నవాళ్ళు పాపం వాళ్ళు ఎలా మార్చుకునే అవకాశం వీళ్ళకి లేదు కదా సార్. ఐటీకి లెక్క చెప్పాల్సిందే. కాబట్టి అంత ఈజీగా వాళ్ళు ఏదైతే మీరు అన్నట్టు 16,100 కోట్లు వచ్చాయి, ఇంకా రిమైనింగ్ సరిపోతుంది. కానీ దొంగ నోట్లు ఎన్ని వచ్చాయి తెలుసా అండి? మొన్న మేము మా అత్తాపూర్, మా ఇంటి ముందు నుంచి పక్క నుంచి వెళ్తుంటే అన్ని బ్యాగులు పడేశానండి. బాగులో జనాలంతా ఉన్నారు. ఏంటా ఎవరైనా చనిపోయారో, జనరల్గా అక్కడ సూసైడ్ చేసుకుంటే ఏంటని చూస్తే ఏంటంటే నకిలీ నోట్లు. మరి ఏం చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు 1% ఒరిజినల్ నోట్స్ ఉంటే దానికి 3%, 3 రేట్స్, డబుల్ త్రిబుల్ లెవెల్లో నకిలీ రేట్లు నుంచి చాలా మంది చేసేసి వాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఓకే పుష్పలత గారు, మళ్ళీ ఒకసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఇది అంటే నేను ఒక మాట చెప్పింది ఏమిటంటే, మీరు లోవర్ సెక్షన్స్ మిడిల్ క్లాస్ని దూరం చేసుకున్నారు, నోట్లు రద్దు చేసి ఇప్పుడు ఉమెన్ని కూడా యాంటగనైజ్ చేసుకుంటున్నారంటే పుష్పలీల గారు అంగీకరించడం లేదు. కాదు, ఎందుకంటే వారికి పుష్పలీల గారికి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా నేను మోడీ గారికి చెబుతాను అన్నట్టు మాట్లాడుతున్నాను. అది కాదు ఇక్కడ చేయాల్సింది. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దప్పుడు ఏం జరిగింది? 500, 1000 రద్దు అన్నారు. అది వాళ్ళ చేతిలో ఉన్న పని కనుక చేశారు. ఈ బంగారాన్ని ఎట్లా లెక్కలు తీస్తారండి? వాళ్ళకున్న ఎవరి మీద ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఈ స్టాఫ్ ఉండాలి కదా, కింద పనిచేసేవాళ్ళు, ఇంటింటికి పోయి లెక్కలు తీయగలిగిన వాళ్ళు, డొక్కలు చేయగలిగిన ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? మొత్తం ఎంటైర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కింద నుంచి పైదాకా అందరినీ ఈ పని మీదనే 6 రోజులు కూర్చోబెట్టినా కూడా సరిపోదు. అలా నేను చెప్పేది ఏంటంటే, పైగా మళ్ళీ ఏం జరుగుతుంది? పంపించారనుకోండి, రోడ్డు మీద కానిస్టేబుల్ వాడిని పట్టుకురా అని పంపిస్తే వాడు ఏం చేస్తాడు? సగం మాట్లాడుకునే పరిస్థితి కూడా వస్తుంది కదా. మళ్ళీ ఇదంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఇంటికి వచ్చి లెక్కలు, ఒక మామూలు కామన్ మ్యాన్ని, డబ్బులున్న వాళ్ళని కొడితే ఎవరు, గద్దల్ని కొడితే ఎవడు బాధపడ్డండి. గద్దల్ని కొట్టే పరిస్థితి కనబడట్లేదు, కాకులు దెబ్బతినిపోతున్నాయి మధ్యలో. ఇప్పుడు చివరికి ఏం జరుగుతారు? మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఏ పూట కాకపోతే ఎవరు వస్తారో ఇంటి మీదకి? ఎందుకంటే బ్యాంకులో దాచుకోవడానికి లేదు. బ్యాంకులో దాచుకుని డబ్బుకే దిక్కు లేకుండా పోతే బంగారం ఎక్కడ వస్తుంది వెనక్కి? కాబట్టి ఆ భయంతో బ్యాంకులకు పోరు, పక్క ఇంట్లో పెట్టలేరు, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఎవరు వచ్చి అడుగుతారో తెలియదు. ఈ రకమైనటువంటి ఒక టెన్షన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు నిజమైన మంచి పద్ధతిలో చక్కటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మీరు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక 25 ఏళ్ల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. దాని లక్ష్యాన్ని గురించి ఎవ్వరికి అనుమానాలు లేవు. నేను చెబుతానండి, ఆ రోజు 8వ తారీఖు సాయంత్రం అందరూ జయధ్వానాలు పలికారు, మొత్తం యావత్ భారతదేశం, మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని. 3వ రోజుకి కానీ అసలు వ్యవహారం ఒక్కొక్కటి నెమ్మదిగా ఆ పుట్టిన మంటలోంచి సెగ తాగటం మొదలైంది. అప్పుడు కొద్దిగా మనసుల్లో, అభిప్రాయాల్లో కొంత తేడా వచ్చింది. ఏంటిది, జరిగిందా లేదా, అనుకున్నది అయితే ఇంకోటి జరుగుతుందా, దెబ్బ ఎవరికి తగులుతోంది, తగలాల్సిన వాడికి తగలకుండా వేరే వాళ్ళ మీద ఎందుకు తగులుతోంది? వీటికి సమాధానాలు కావాలి. నేను పుష్పలీల గారిని కంచి కాదు, మోడీ గారు కూడా దీన్ని చెప్పాలండి. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా కాదు, ఈ పార్లమెంట్లో చెప్పాల్సిన అవకాశాన్ని ఉపయోగించినట్లేదు కదా. నేను చెప్పేది మంచి నిర్ణయం, మంచి లక్ష్యం, దాన్ని తప్పుతున్నారేమో అని మాలాంటి వాడికి కాస్త అనుమానంగా ఉంది. సంశయమే వద్దు. నేనేమంటున్నాను సార్, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజులోనే సర్వే చేయించి మొత్తం అందరినీ లాక్ చేసిందా లేదా? ఒక మంచి కార్యక్రమాన్ని సోషల్ సర్వే లెవెల్లో ఆడిట్ చేస్తున్నామని అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి ఇది చేయించుకోకపోతే అని చెప్పి అందరినీ పెట్టినప్పుడు అది సాధ్యమే. దాని పర్యవసానం ఏంటి, దాని ఫలితాలు ఏంటి, ఫలితాలు వచ్చినాయి సార్? ఒకటే నెగిటివ్ లో కాకుండా పాజిటివ్ లో ఏమన్నా ఫలితాలు గురించి ప్రాబ్లం లేదు. కొత్తగా ఏమైనా బంగారం కొనే వాళ్ళకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లము, అసలు ఎంతవరకు కొనొచ్చు, కొనేదానికి కింద పోయి ఇంటికి పోయి అడిగేవాడు, లెక్కలు తీసేవాడు. పాత బంగారం అంటే
ఆ కాగితం చూపెట్టమంటాడు. ఇవన్నీ మనం టీవీ స్టోరీ లేదు సార్, లేదు సార్. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. దానికి అవసరం లేదమ్మా. అవసరం లేదు, కరెక్టే. బట్ ఇప్పుడు నేను మా అమ్మమ్మ ఇచ్చింది నేను అట్లా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు దాన్ని 10 రకాలుగా మార్చి లేటెస్ట్ జ్యువెలరీ ఉంది, కానీ అది నాకు ఆన్సిస్ట్రల్ దానికి బిల్స్ లేవు. ఇప్పుడు లేదు లేదు, ఫస్ట్ దాని లేదమ్మా, తర్వాత నువ్వు మార్చిన దానికి ఉంది. రుజువు చేసే అవకాశం లేదు. ఇప్పుడు నాకు అత్తమ్మ వాళ్ళు పెట్టారు, 10 సంవత్సరాల క్రితం నా పెళ్ళప్పుడు పెట్టారు. వాటికి నేను బిల్లులు అడగలేదు. ఇప్పుడు నా దగ్గర బిల్స్ లేవు. ఐ హావ్ గోల్డ్ ఫర్ విచ్ ఐ డోంట్ హావ్ బిల్స్. పర్సనల్లీ నేను కొనుక్కోలేదు ఇప్పుడు నా పెళ్ళయ్యాక, బికాస్ ఐ డోంట్ లైక్ గోల్డ్, నేను కొనుక్కోలేదు. బట్ వాట్ అబౌట్ మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా అత్తమ్మ, అందరు పెళ్ళిళ్ళకి ఇచ్చిన వాళ్ళందరినీ మనం గిఫ్ట్స్ కోసం బిల్స్ అడగం కదా. అలా నాలాగా ఎంతో మంది ఉన్నారు. వేర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ancestral gold? There is no definition. And ఇప్పుడు వరకు చేసింది ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం నుంచి బిల్స్ ఉండాలి అంటే లాస్ట్ 2 years నుంచి 2 lakhs అబౌవ్ పాన్ కార్డ్ వచ్చింది. దే ఆర్ టేకింగ్ కేర్. బట్ వాట్ అబౌట్ ద ఇన్సెక్యూరిటీ విచ్ ఇస్ కాస్డ్ బై దిస్ డెసిషన్ టు ఎవ్రీ వన్? ఇప్పుడు అందరి దగ్గర పాత గోల్డే ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళ ఆవిడ కూడా నాకు మా అమ్మ ఇచ్చింది అని చెప్తుంది. దానికి ప్రూఫ్ ఏంటి? అదేమి ఒకటి పుష్పలీల గారు ఇక్కడ వారు రేజ్ చేసిన దాంట్లో ఒకటి ఉంది. ఇప్పుడు వారసత్వంగా వచ్చిన బంగారం అని రుజువు చేయడానికి డెఫినేషన్ ఏంటి? ప్రతి దానికి సార్ టెక్నికల్ గా అన్ని వచ్చినాయి సార్, టెక్నాలజీలు వచ్చినాయి సార్. నేను చెప్తాను, ఆమె చెప్పిన జవాబు చెప్పండి. 100 సంవత్సరాల వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో ఇచ్చిన గోల్డ్ మార్చేసి కరిగించేసి లేటెస్ట్ డిజైన్స్ లో చేయించుకున్నది కదా. ఎక్కడైతే చేయించుకుందో ఆ చేయించుకున్నది బిల్లు ఉంటుందండి. ఈ పాత బంగారం నాకు జరిగింది, మా కోడలు నేను ఒక్క నిమిషం చెప్పాను. ఒక్క నిమిషం కంసాలి వాళ్ళు జరిగింది. మా కోడలికి వాళ్ళ అమ్మవారు అలాగే ఇచ్చారు. అమెరికాకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇంత గోల్డ్ ఎలా తీసుకుపోతున్నారు వీరు పిలిచి అడిగింది. సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు మేమేం చేసామంటే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసాం. ఎక్కడ చేశారంటే వాళ్ళ పాత దుకాణం ఏదైతే షాప్ నెంబర్ రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ నెంబర్ ఉంది. ఆ బంగారాన్ని నేను చేసినానని కంసాలి అడ్రస్ చేసి ఇచ్చాడు. అంటే మన ఊర్లలో ఇంకా ఉన్నారు. లేదు మార్చిపడింది అనుకుంటే ఎవరితో చేయించుకున్నాడో, ఏ షాపు, ఆ బిల్లు అవన్నీ ఉంటున్నాయి. అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు మా ఇంటికి రండి, ఇప్పుడు మీకు తాళం తీసి చూపిస్తాను. అప్పటి బిల్లులు కూడా ఉన్నాయండి. పెట్టుకోలేని వాళ్ళేగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మీరు చెప్తున్న ప్రకారం ప్రతి గ్రామ బంగారానికి కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా జరిగింది అనే రుజువులు కావాలి అంటే మీకు దానికి సంబంధించి ప్రభుత్వ శాఖలో సిబ్బంది ఎంత ఉండాలో తెలుసా మీకు? ఇవాళ దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని అంతటిని ఇది కరెక్టా తప్ప అని తేల్చడానికి సిబ్బంది ఎంత కావాలి? మళ్ళీ ఒకసారి మనం కాంగ్రెస్ నాయకురాలు వారితో పద్మశ్రీ గారితో ఒకసారి మాట్లాడదాం. పద్మశ్రీ గారు చెప్పండి, బంగారం విషయంలో పుష్పలీల గారు చెప్తున్న దాంతో మీరు ఏకీభవిస్తారా? నో అండి, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ ఈజ్ బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న అమౌంట్ మొత్తం కూడా వైట్ మనీ అండి. ఎందుకంటే సామాన్యులు మాత్రమే క్యూ లైన్ లో నిలబడి అమౌంట్లు డిపాజిట్ చేస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఎక్కడైనా మనకి ఈ వ్యాపారస్తులు గాని నల్ల కుబేరులు గాని మనకు కనిపించారా? లేదు. దట్ మీన్స్ వాట్ ఈస్ వెరీ క్లియర్ ఈస్ totally amount what is being deposited in the banks is what white money. Okay, black money అనేది ఎక్కడ డిపాజిట్ కాలేదు. అండ్ వన్ మోర్ పాయింట్ ఈజ్ మనకు టోటల్ గా ఉంది మన దేశంలో 80% రూరల్ ఏరియా అండి. ఈ ఎఫెక్ట్ టోటల్ గా రూరల్ ఏరియాల మీద పడింది. మరి బంగారం విషయానికి వస్తే కంసాలి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కంసాలి దగ్గర నుంచి మేము బంగారం ఐటమ్స్ ఇంటికి వచ్చి మాకు ఐటమ్స్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ రోజుకి కూడా ఆడపడుచు ఇంటికి వచ్చిందని చెప్పి మా బ్రదర్స్ నాకు బంగారం పెడుతూ ఉంటారు. మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి అత్తమామల దగ్గర నుంచి మాకు వారసత్వంగా వచ్చిన గోల్డ్ ఏంటి, అదేవిధంగా పెళ్లి సందర్భాల్లో మాకు పెట్టిన గోల్డ్ ఏంటి, వీటన్నిటిని మేము ఏ విధంగా అకౌంట్ చూపించుకోగలుగుతామండి? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోజున మోడీ గారు అంటే ప్రతి ఇంటింటికి తిరిగి పసుపు తాడు వేసుకున్న మహిళ కూడా దాని లోపల ఉన్న సూత్రాలు ఉంటాయి కదా, అది బంగారంతో చేయించుకుంటారండి. ఎంతో కొంత వాళ్ళకు ఉన్న తాహతను బట్టి దాన్ని ఏ విధంగా అకౌంట్ తీసుకోబోతున్నారు వీళ్ళు? అంటే ఈ రోజున మహిళ మెడలో ఉన్న తాళి బొట్టును కూడా వీళ్ళు తీసి అకౌంట్ చేయబోతున్నారా? ఇది సాంప్రదాయాలకు విరుద్ధం కాదా? ఎందుకు మహిళల్ని ఈ విధంగా కించపరిచే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు? దీనికి ఆవిడ ఇప్పటి వరకు కూడా ఈ బంగారం విషయంలో
పుష్పలీల గారు ప్రాపర్ రిప్లై అనేది లేదు. ఎందుకంటే వారి ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా పెద్ద నోట్ల విషయం రద్దు విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ ఈ గోల్డ్ విషయంలో కూడా వీళ్ళంతటి వీళ్ళు క్రియేట్ చేసిందేనండి. ఎందుకంటే 8వ తారీఖు నైట్ వీళ్ళు పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత వ్యవసాయదారులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందండి. ఎంతో కొంత వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకులకు వెళ్లి డబ్బులు దాచుకోరు. ఎంతో కొంత వ్యవసాయ రీత్యానో ఇంకే ఇతర రీత్యానో అమౌంట్లు నగదు పెట్టుకుంటారు అనమాట. దాన్ని ఏం జరిగింది, రద్దు చేసిన వెంటనే 2-3 రోజుల్లో వాళ్ళకి భయపడిపోయారు, ఏం చేయాలో అర్థం కాల. రీసెంట్ గా ప్రాపర్టీ వాల్యూస్ కూడా పెరిగిపోయినాయి కదండి, కొంతమంది అమ్ముకోవడం జరిగింది. వచ్చిన అమౌంట్ ని ఏం చేయాలో అర్థం కాక బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే 45% ట్యాక్స్ అంటున్నారు. ఇట్లా వృధా చేసుకోవటం ఎందుకని చెప్పి బంగారం షాపుల మీద పడి కొంత బంగారం కొనుక్కోవడం జరిగింది 2-3 రోజుల్లో. వీటన్నిటినీ కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే నల్లధనం ఉన్న కుబేర్లందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా వెళ్లిపోయి బంగారం కొనేశారు అని చెప్పి. బట్ ఇట్స్ నాట్ రైట్. మరి వ్యవసాయదారులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి కూలీనాలు చేసుకుని అరెకరం కొనుక్కున్న వాళ్ళు ఈ రోజున రేట్లు పెరిగినాయి అని చెప్పి పిల్లల పెళ్లిళ్ల నిమిత్తమో చదువుల నిమిత్తమో అమ్ముకుని ఆ క్యాష్ ను వాళ్ళ చేతిలో పెట్టుకున్నప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు ఎందుకు వీరు వీటన్నిటినీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే అర్థం కాని పరిస్థితిలో పద్మశ్రీ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఈ రోజున క్యూ లైన్ లో నించుకుని సామాన్యులే 70 మందికి పైగా చనిపోయారండి. దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఐ విల్ కమ్ టు యు అగైన్ పద్మశ్రీ గారు. నేను పుష్పలీల గారితో మాట్లాడముందు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. బంగారం విషయంలో ఎట్లా నిర్ణయిస్తారు? ఎవరి దగ్గరన బంగారం ఎప్పటిది? ఇది వారసత్వంగా వచ్చిందా, అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిందా, తరతరాలుగా వస్తున్న బంగారమా కాదా, కొత్తగా కొనుక్కున్నారా, మొన్న మోదీ గారు నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్నారా, అంతకుముందు కొన్నారా? సరే ఈ గత 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో సరే పాన్ కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత ఏమైనా అకౌంటింగ్ జరిగిందేమో, కానీ పూర్వం నుండి వస్తున్న బంగారానికి సంబంధించి ఏ రకంగా లెక్కలు తీస్తారు, ఏ రకంగా ఇది ఉండదగనిది అని నిర్ణయిస్తారనేది అర్థం కావడం లేదు. ఇంతకుముందు మనం పవిత్ర గారు చెప్పినా పద్మశ్రీ గారు చెప్పినా అదే చెప్పారు. పుష్పలీల గారు మీరు ఎట్లా దాన్ని అంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు సార్? ఇప్పుడు మీకు న్యూస్లో కరెక్ట్గా చూస్తే పాతవి ఏదైతే బంగారాలు ఉన్నాయో ఇదివరకు వారసత్వంగా ఇచ్చిన బంగారాలకు సంబంధించి ఏమీ చెప్పనవసరం లేదు అన్నారు. ఇప్పుడు నాకు మా అమ్మ ఇచ్చింది అలాంటివన్నీ ఉన్నాయి కదండి, అలాంటివి ఉన్న వాటిని చెప్పనవసరం లేదు. తర్వాత ఏవైతే పేదవాళ్లకు మామూలుగా మినిమైజ్ ఏదైతే చేశామో దాన్ని పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అమ్మాయిలకు సంబంధించినంత వరకు మనం ఆడపిల్లల గురించి రక్షణ కోసమని చెప్తున్నాం కాబట్టి కొంత దాని బంగారాన్ని పెంచమని కూడా నేను ఆడవాళ్ళందరి తరఫున నాకు ఒక కూతురు ఉంది, నేను కూడా అదే పని చేశాను కదా. ఎవరమైనా ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ఒక సెక్యూర్గా ఉండే విధంగా బంగారాన్ని చూస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు బంగారం ఇది పాతదా కొత్తదా అంటే ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడున్న దాన్ని ఒకళ్ళు డబ్బున్న వాళ్ళు ఏదైనా బ్లాక్ మార్కెట్గా మొత్తం వైటే వచ్చింది అంటున్నారు. డిపాజిట్ చేయాల్సినవి కంపెనీస్ అండి. ఈరోజు అసెట్స్ రూపంలో డబ్బులున్న ఎవరైతే బడా నాయకులు ఎవరైతే ఉన్నారో డబ్బులు బాగా దాచుకున్న వాళ్ళు దేంట్ల మీద పెట్టారు సార్? భూముల మీద పెట్టారు. వాళ్ళ అసెట్స్ కొనుక్కున్నారు, బంగారాలు కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర పెట్టిన డబ్బుల్ని ఇప్పుడు కంపెనీస్ లెవెల్లో లెక్కలు చూపించి ఊరికనే టర్న్ ఓవర్స్ లేకున్నా కూడా ఫేక్ బిల్లులు పెట్టేసుకొని కొన్ని లక్షలాది రూపాయలను ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు డిపాజిట్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్? వాళ్ళకే ఉంది. 500 నోట్లు పోయింది, 1000 రూపాయల నోట్లు పోయింది అనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఇబ్బంది ఉంది. కానీ పేదవారికి సంబంధించి అసలు సబ్జెక్టే లేదు సార్. కావాలంటే మీరు ప్రాక్టికల్గా రండి. మీరు అంటున్నారు స్వైపింగ్ మిషన్స్ లేవని. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి చెప్పింది సంతలో కూడా స్వైపింగ్ మిషన్ పెట్టుకొని ఇప్పుడు కాదండి చాలా రోజుల నుంచి వాడుతున్నారు. ఆ స్వైపింగ్ మిషన్ అలవాటు అయిపోయింది జనాలకి. ఇంకొంచెం దాన్ని మాస్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇచ్చి దాన్ని చేస్తే తప్పకుండా బాగుంటుంది. ప్రతిదీ ఏదో జరిగిపోతుంది, ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద డేంజర్ ఏం కాదండి. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా పేదవాడు వాడు సేఫ్గా ఉండడానికి ఈ తారతమ్య భేదాలు డబ్బులు ఎవరైతే సంపాదించారో పేదవాళ్ళని కొట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్క చూపించాల్సిందే. వాడు ఎంత పెట్టుకుంటాడండి, ఎన్ని బినామీలతో సహా లెక్కలు తీస్తాం. ఓకే, లెట్ మీ టాక్ టు బండారు శ్రీనివాసరావు గారు అగైన్. శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పండి. మీరు ఇంతకుముందు అన్నారు ఇట్లాంటి లక్ష్యం మంచిదే, మోదీ తీసుకున్న నిర్ణయం మంచిదే, అమల్లో ఇబ్బందులు వస్తున్నాయి ఇవని చెప్పినారు. కానీ మీరు కనుక గమనిస్తే మీడియాలో వచ్చింది ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇండియా టుడే తరఫున రాజ్దీప్ సర్దేశాయ్ దేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడ బ్యాంకులకు డబ్బు చేరింది ఇబ్బంది కలగకుండా ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు చెప్పినారు కదా బ్యాంకుల్లో డబ్బు కొదవ ఉండదు, మేము అన్నీ సరఫరా చేస్తూ ఉన్నారు, ఇప్పటివరకు డబ్బు రాలే, ఈ రోజు కూడా ఇంకా బ్యాంకులకు డబ్బు రాలేదు, అనవసరంగా బ్యాంకు సిబ్బంది అధికారులు వాళ్ళు అప్రతిష్ట పాలవుతున్నారు, వాళ్ళు తిట్లు తింటున్నారు, జనాగ్రహానికి వారు గురవుతున్నారు తప్ప రిజర్వ్ బ్యాంక్ పూర్తి వైఫల్యంలో కనిపిస్తుంది మనకు. రిజర్వ్ బ్యాంక్ పూర్తి వైఫల్యం అంటే అది కేంద్ర ప్రభుత్వం మీద పోతుంది. రాజ్దీప్ సర్దేశాయ్ తిరిగినప్పుడు
3 నియోజకవర్గాల్లో బ్యాంకుల్లో పుష్కలంగా డబ్బు ఉన్నది, ఏటీఎంలో పుష్కలంగా డబ్బు ఉంది. ఆ 3 నియోజకవర్గాలు ఏమిటి తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారి ఏరియా, మూడోది జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారి ఏరియాలో పుష్కలంగా డబ్బు ఉన్నది. మిగతా దేశం అంతటా కూడా డబ్బు లేకుండా ఉంది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? మీరు లక్ష్యాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, మేము లక్ష్యం అంటే లక్ష్య శుద్ధి లేకపోవడం వచ్చిన లక్ష్యం గొప్పదే. లక్ష్య శుద్ధి రహస్యం 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 అనే పేరుతోటి అనవసరంగా అది సరైన ఎక్సర్సైజ్ చేయకుండా, కసరత్తు చేయకుండా నిర్ణయం అమలుకు పోయింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఇప్పుడు దొంగ నోట్ల వ్యవహారం, ఈ పెద్ద నోట్ల వ్యవహారం తర్వాత పుష్పలీల గారు ఒక మాట చెప్పారు, తాడిబొట్టు ఉంటూ వదిలేస్తారు. ఇది ఎవరండి చేయాల్సింది? మోడీ గారు వచ్చి ప్రతి ఇంట్లో చూస్తారా? చూడరు కదా. మళ్ళీ వీళ్ళే ఆఫీసర్లు పోవాలి, సిబ్బంది పోవాలి. అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ కరప్షన్ని ప్రోత్సహిస్తున్నట్టు కదా. ఒకటికి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చి ఇది స్వార్జితమా లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టిందా అంటే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఒక అధికారి అయినప్పుడు, ఒక సిబ్బంది అయినప్పుడు మళ్ళీ లాలూచి వ్యవహారం నడుస్తుంది కదా. తప్పించుకోవడానికి డబ్బులు మళ్ళీ మొదలైతే కదా. చివరికి ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని అద్భుతమైన నిర్ణయం చెప్పారు సార్, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఊహాతీతమైన నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం ఫలితం రాకుండా నిర్ణయం వల్ల ఏంటి ఉపయోగం? అచ్చేదనం ఉంది అని చెప్పి మీరు చెబుతున్నారు, చాలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి. నేను మళ్ళీ పుష్పలీల గారు అపార్థం చేసుకోకూడదు, ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల జోక్స్ వస్తాయండి. ఇప్పుడు సీరియస్నెస్లో కూడా జోక్స్ ఎలా వస్తాయంటే, ఒక కుక్కను గాడిదని పెంచుకున్నట్టు ఒకడు పెంచుకుంటే కుక్కకి మంచిగా పెడుతున్నాడు, గాడిదని మాడుస్తున్నట్ట. అంటే కుక్క ఓ రోజు చెప్పిందంటే గాడిదకి, ఏమిటి మరి ఇలా మాడి చేస్తున్నాడు, నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోవచ్చు కదా, ఇంత కృతజ్ఞుడి దగ్గర ఎందుకుంటున్నావు అంటే, భలేవాడి నేను మొన్న వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళం మాట్లాడుకుంటే విన్నాను, ఇది కనుక మన అమ్మాయికి పెళ్ళి కావాల్సిన టైం వచ్చింది, మొగుడిని చూడమంటే మళ్ళీ మాట్లాడామంటే నేను గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఏమో చేస్తాడేమని ఆశ కొద్దీ ఉన్నాను తప్పితే నాకేమన్నా. అలా ఆశ కొద్దీ ఎలా ఉంటారండి? ఎన్నాళ్ళు ఉంటారు? దేశం ఓపిక తగ్గిపోతుంది. కాబట్టి మీరు నిజంగా 50 రోజుల్లో ఈ పాటికే ఫలితాలు కనబడాలి. కనబడుతున్నాయా లేదా అనేది ఒక అంచనా వేసుకోవాలి ప్రభుత్వం. అది చేసుకోకుండా నిర్ణయం మీద నిర్ణయం మీరు దేశం మీద వదులుతూ పోది ఏదో గొప్పనే మీరు అనుకోవచ్చు కాక, ఆ గొప్పని ప్రూవ్ చేసుకోవాలి. ఆ రిజల్ట్ తీసుకొచ్చినప్పుడే మీ నిర్ణయం యొక్క ఫలితం ఉంటుంది తప్పితే లేకపోతే ఊరుకుంటారండి. ఇవాళ ఇంత మీడియా విధృతంగా ఉన్న రోజుల్లో ఇవాళ ఇంట్లో కూర్చొని అవన్నీ చూస్తున్నాం కదా. ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర, బ్యాంకులు క్లోజ్. మనం ముందే అనుకున్నాం క్యాష్లెస్ సొసైటీ చేయబోయి క్యాష్ అసలు పూర్తిగా లేకుండా చేశారు. ఈ పరిస్థితి రాకూడదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు సరిగ్గా అమలు జరుగుతుందా లేదా ఆ బాధ్యత మీరన్నా తీసుకోవాలి, ప్రభుత్వం. ఒకేసారి అయిపోతాయి. అవునండి, బంగారం దగ్గరకు సార్ ఒక్క నిమిషం నేను పవిత్ర గారితో మాట్లాడతాను. పవిత్ర గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు టన్నుల క్వింటాళ్ళు టన్నులు ఏమంటారు? పద్మశ్రీ ఒక్క నిమిషం పద్మశ్రీ గారు చెప్తున్నారు, దూరంగా ఉన్నారు ఆమె. పద్మశ్రీ గారు చెప్పండి. వన్ సెకండ్ పుష్పలీల గారు అన్నారండి ఏమా ఒక్క నిమిషం. సాంప్రదాయంగా వస్తున్న బంగారానికి, అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిన బంగారానికి లెక్కలు చూపాల్సిన అవసరం లేదని పుష్పలీల గారు అన్నారండి. ఇప్పుడు మాకు అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చిన బంగారం గాని, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆల్మోస్ట్ తల్లిదండ్రులు గాని, అత్తమామలు ఇచ్చిన వాటికి ఏ విధంగా మేము ప్రూవ్ చేసుకోగలం వాళ్ళు ఇచ్చారని? వాళ్ళు బతుకుండాలి కదా. చాలా మందికి వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. మా దగ్గర బిల్లులు లేవు. మేము ఈ రోజున బంగారం అంతా కూడా సెక్యూరిటీ పర్పస్ గా మేము లాకర్లో దాచుకుంటామండి. ఈ క్యాష్ బ్యాన్ జరిగిన తర్వాత, పెద్ద నోట్లు బ్యాన్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో మనందరం చూసాం, ప్రజలందరూ కూడా భయపడే విధంగా బెంబేలెత్తిపోతున్నారు. లాకర్లో కూడా సంబంధిత అధికారులు అపాయింట్ చేసి ఓపెన్ చేపిస్తారంట నరేంద్ర మోడీ గారు అని చెప్పి. మరి లాకర్లో దాచుకున్న బంగారానికి మా దగ్గర బిల్లులు లేవు, ఇది సాంప్రదాయంగా వస్తుంది అని చూపించుకోవటానికి మా పెద్దవాళ్ళు బతికలేరు. ఏ విధంగా దాన్ని మేము ప్రూవ్ చేసుకోగలమండి? దీనికి ఏ విధంగా మాకైతే అర్థం. థ్యాంక్ యూ పద్మశ్రీ గారు, సమయం అయిపోయింది. మా వి గాట్ యువర్ పాయింట్. లెట్ మీ టాక్ టు పవిత్ర. పవిత్ర గారు ఒకటి చెప్పండి, బంగారానికి సంబంధించి ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం? యాక్చువల్లీ ఫియర్ కాంప్లెక్స్ అనేది ముందు పోగొట్టాలండి. మోడీ గారు మనం ఒకటి చూసినాం, సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా వచ్చింది, గుజరాత్ లో ఒక లాకర్ ను సీల్ చేసిన ఇవి చూసినాం. వారు చెప్పినట్టుగా ఇంతకుముందు మన పద్మశ్రీ గారు చెప్పినట్టుగా రేపు ఈ లాకర్లన్నింటినీ సీల్ చేసి ఒక అధికారిని అపాయింట్ చేసి వాళ్ళ ముందు తెరుస్తాం, లెక్కలు చూస్తాం అని అంటే ఈజ్ ఇట్ నాట్ పానిక్? ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఐమ్ సర్ప్రైజ్డ్ అబౌట్ ద హోల్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ అనేది ఫియర్ ఫ్యాక్టర్ ఎవరిలో జనరేట్ చేస్తుంది? ద మోస్ట్ కామన్ పర్సన్లో జనరేట్ చేస్తుంది. అంటే పువర్ పీపుల్లో, మిడిల్ క్లాస్ పీపుల్లో కష్టపడి లైఫ్ అంతా సంపాదించి
దాచుకున్నవన్నీ అవి ఎక్కడ పోతాయా అనే భయం వాళ్ళకి పట్టుకుంది. ఫర్గెట్ అబౌట్ ద పర్సన్ ఆన్ టాప్. ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు జరిగే మిస్టేక్ ఏంటంటే దే క్రియేటింగ్ ఫియర్. ఎక్కడైతే ఫియర్ ఉంటుందో, అంటే ఒక పిల్లిని ఒక రూమ్ లో పెట్టి కొడతా ఉంటే కొన్ని రోజులు కామ్గా ఉంటుంది, అదే తిరగబడుతుంది. ఇది ఇప్పుడు ఉమెన్ ని టచ్ చేస్తే జరిగేది అది. ఎందుకంటే దే క్రియేటింగ్ ఫియర్ ఇన్ ఉమెన్. మీకు భయం లేదు, ప్రధానమంత్రి గారు దాని గురించి మీకు క్లియరెన్స్ ఇస్తారు. మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి పేదవాడికి అసలు భయమే లేదు. నిజంగా మధ్యతరగతి వాడు కూడా అంత లక్షలు పెట్టి ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీలు 75% ఉన్నారండి. అగ్రకులాల వాళ్ళకి కూతుర్లకి ఇక్కడ నాకేమిస్తారు సార్? మా తల్లిదండ్రులకి సమయం అయిపోయింది. ఇంకా వారన్నట్టుగానే అష్యూరెన్స్ ఏం రావడం లేదు. మీ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో పోయి కూర్చొని అక్కడ మాట్లాడి బయటకు వచ్చి ఇది ఇంత స్పష్టత ఉంటుందని చెప్తే బాగుండేది, కానీ అట్లాంటిది ఏం చెప్పని కారణంగా మరింత భయాందోళనలు క్రియేట్ అవుతున్నాయి. అది మంచిది కాదు, రాజకీయ నాయకత్వానికి అసలు మంచిది కాదు. రేపు భవిష్యత్తులో దానివల్ల ఎదురయ్యే పరిణామాల్ని వారే చూస్తారు. ఇది మంచిది కాదు. ఏదేమైనా కూడా శ్రీనివాసరావు గారికి, పుష్పలీల గారికి, అలాగే పవిత్ర గారికి, పద్మశ్రీ గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఒకవైపు 500-1000 రూపాయల నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతున్న జనం మీద పులి మీద పుట్ర అన్నట్టు మళ్ళీ బంగారం మీద ఆంక్షలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక తేనెతుట్టని కదిలించుకున్నట్టుగా ఉంది. మహిళలతో పెట్టుకుంటోంది, జాగ్రత్తగా ఉండాలి. మహిళలు లెక్క చెప్పడం కష్టం అవుతుంది. ఎంత బంగారం ఉంది, ఇది పూర్వీకుల నుంచి వచ్చిందా, మేం చేయించుకున్నదా అనేది అన్నిటికీ లెక్కలు చెప్పే పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి, లేకపోతే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.